ఈ ఆఫీస్ వర్క్ చేయడం కంటే నీళ్ళని బాగా దూకడం మంచిది. ఏమైంది రమేష్, ఏమైంది? ఆదివారాలు కూడా సెలవు అవ్వట్లేదు. ఇదేం ఆఫీసో నాకైతే అర్థం అవ్వట్లేదు. గాండు జీతం తీసుకోవట్లా? అమ్మ ప్రియా, తినడం మానేసి కొంచెం పని చేయమ్మా, అప్పుడే జీవితంలో బాగుపడగలవు. 24 గంటల అమ్మాయిలతో సోతేనా లేదురా కాండి అది. దీన్ని ఎలా చెయ్యాలి? ఏమో చేద్దాం. దాన్ని అడుగుదామా? వడ్డీ అమ్మాయి వచ్చాడు. మిస్టర్ రమేష్, ఏం చేస్తున్నారు మీరు? 3 రోజులు అవుతున్నా వర్క్ ఇచ్చి ఇప్పుడుకొచ్చి కంప్లీట్ చేయలేదు. ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు అడుగుంది. చెప్పండి. ఏంటి సార్, ఏంటి భయపడుతున్నారా? చెప్పండి సార్, చెప్పండి. అదేం లేదమ్మా, వర్క్ చేసావా లేదా అని, ఏమో నీకేం రాకపోతే చెప్దామని వచ్చానమ్మా, అంతే. అదపదావులు ఎక్కడికి రాకండి. నా వర్క్ ఏదో నన్ను చేసుకునివ్వండి. కంప్లీట్ అయిద్దిలేండి సార్. చిన్న జోకింగ్ మ్యాన్, దీనికి కూడా సీరియస్ అయితే ఎలా? సార్ నేను కూడా చేయలేదు సార్. పిచ్చోళ్ళ కనబడతానే మీకు? నేను పిచ్చోళ్ళ కనబడుతున్నానా? ఎంతసేపు నీ ఫోన్లో నాన్న వదిలేస్తే నువ్వేమొచ్చి హోమ్ చదువు. సార్ అదంతా బాగానే అర్థమైంది. అదొకటి అర్థం లేదు సార్, దానికి అర్థమైంది సార్. ఇది అయిపోయింది ఈ రోజు. నేనేం జోకర్లా కనబడుతున్నానా మీకు? నేనేం జోకర్లా కనబడుతున్నానా? యువర్ సస్పెండెడ్. సస్పెండ్ కాదు సార్, సస్పెండ్. సస్బెండ్ కాదు, సస్బెండ్ కింద పడి దొరవాలి అన్నమాట. ఈ తిక్కలని ఇంకా అర్థం కాలే. నిన్ను సస్పెండ్ చేశారే సారు. సార్ తందానే నానే నాను నానే నానే నా తందానే నానే నాని నన్ను నాని నానే నా. సార్ నన్ను పెట్టుకోండి సార్, సార్ ప్లీజ్ సార్, సాయం చెక్ పట్టుకో సార్. డైలాగ్ అంటే డైలాగే, సస్పెండ్ అంటే సస్పెండే. తన కోపమే తన శత్రు, తన మాటే తనకు రక్ష అన్నారు మన పెద్దలు. నీకేమర్థమైంది? మాట మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఇక రెండూ లేవు కదా. నేను జాబులని తీయనులే. ఊరుకూరుకో. ఎద్దులా ఉన్న ఏడితే దరిద్రంగా ఉంటుంది. ఓర్పులోన గజనీ సారు మీరే, తీర్పులోన పప్పా సారు మీరే. ఏమన్నా? మరీ అంత ఫీల్ అయిపో మాకు. నీ శాలరీలో 10,000 కట్. సార్ మీరు ఇచ్చేదే 12,000 సార్. ఆ 12,000 10,000 కట్ చేస్తే ఇంకా మిగతా నెలంతా ఎలా గడపాలి సార్? ఇప్పుడు మాటలు రావట్లేదా? ఇందాక నుంచి జోకులు వేస్తున్నావు. శాలరీ కట్ అనగానే ఇప్పుడు మాటలు పడిపోయినాయా? నువ్వు కూడా సరిపోయింది. హీరో విలన్ కొట్టుకొని లాస్ట్ లో కమ్యూనిటీ చంపేసినట్టు నాకేంటిది? నువ్వు కూడా జోకులు బాగానే వేస్తున్నావు. నీకేమో నోట్లో ఆఫగించి కూడా ఆగదు. వీడికేమో పని తక్కువ, మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఏంటి సార్, ఎప్పుడైనా సరే మీరు కాఫీ మిషన్లో ఎప్పుడైనా కాఫీ పొడి వేసారా? మీరు ఎప్పుడైనా వేసారా? నేను రోజుకి 5 సార్లు వేస్తాను అందులో కాఫీ పొడి. 24 గంటల్లో 8 గంటలు ఇక్కడ పని చేస్తూ ఆ 8 గంటల్లో కంప్యూటర్ ముందు ఎంతసేపు కూర్చుంటావో చెప్పు ఒకసారి. గట్టిగా కూర్చుంటే ఇక్కడ బాత్రూమ్ లోనా? ఎక్కడో నీకెందుకు? నేనేసిన ప్రశ్నకి సమాధానం చెప్పు. గట్టిగా 2 గంటలు సార్. కూర్చునేది 2 గంటలు. ఆ 2 గంటల తర్వాత నుంచి ఎక్కడ ఉంటాను ఆయన? నేను చెప్పనా? చెప్పండి సార్, చెప్పండి. నాకేమైనా భయమా ఏంటి? చంపేస్తాను రే ఇంకోసారి మొహమాలు గిట్టావండి. ఇలాగ ఓకేనా సార్? ముందు చెప్పండి సార్, తర్వాత నా మొహం గురించి మాట్లాడదులేండి. వస్తావు పొలోమను 30 నిమిషాలు కూర్చుంటావు, వెళ్తావు కాఫీ తాగుతావు, వస్తావు వెళ్తావు కాఫీ తాగుతావు, వస్తావు వెళ్తావు కాఫీ తాగుతావు, వస్తావు వెళ్తావు కాఫీ తాగుతావు, వస్తావు వెళ్తావు కాఫీ తాగుతావు, వస్తావు. ఇంకేముంటుంది నాయనా నువ్వు పని చేసేది ఇక్కడ. అందుకని నీకు 12,000 ఇస్తా. అదేంటది? నా జీతం 20,000 కదా సార్. మిగతా 8,000 ఏం చేస్తారు సార్? మొత్తం తాగుతావు కదా, టీ కాఫీ టీ పాలు అన్నీ తాగుతావు కదా. మరి వాటికి డబ్బులు ఇస్తారేమో. అందుకని ఈ నెల నుంచి ఎంత తాగితే అంత కట్. సార్ 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 వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. నాకు చాలా ఖర్చులు ఉన్నాయి సార్. సార్ ప్లీజ్ సార్, నా గర్ల్ ఫ్రెండ్ బయటికి తీసుకెళ్ళాలి సార్. అదేంటది? నీ గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పు.
అన్ని తర్వాత మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ సార్ నాకు ఎలాగైనా ఈ నెల వదిలేను సార్. వచ్చే నేను అసలు కాఫీ కూడా తాగను సార్, నీళ్ళు తాగేసి వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్. అన్నీ నా దగ్గర కుదరవు. నేను డైలాగ్ అంటే డైలాగే, శాలరీ కట్ అంటే శాలరీ కట్టే. గుడ్ బాయ్. సార్ మరి నా సంగతి? చెప్పాక నీకు 2000 శాలరీ అని. మా బాస్ శాలరీ కట్ చేసినట్టు మీరు ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా, బాయ్. సబ్స్క్రైబ్ చేయి మావా.